కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఇప్పుడు మనకి ఎన్నికల హీట్ పూర్తిగా ఆవరించిందని చెప్పుకోవచ్చు. వారం రోజులు కాస్త అటు ఇటుగా మనకి ఎలక్షన్లు హ్మ్. సరిపోతుంది. సరే, నాకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రతి ఎన్నికలకి నేను ఈ సర్వేలు ఎక్కువ చూస్తానండి. చేసేది ఏమి ఉండదు కానీ చూస్తాను. దేనికంటే హ్మ్. ఎవరి సర్వే నిజమైంది అనేది గమ్మత్తైన అవును. ఒక వ్యవహారం అది. హ్మ్. మేడం, మీరు కూడా అలాగా మీరేమైనా సర్వేలు ఏమైనా చూస్తారా? లేదా మీ అనాలిసిస్ ఏంటి? మనం ఒకవేళ ఏదైనా చేయాలనుకుంటే శ్రీకాకుళం జిల్లా తీసుకుందాం. శ్రీకాకుళం జిల్లా మన చిట్ట చివరన ఉంటది రాష్ట్రానికి. హ్మ్. సిక్కోలని హ్మ్. సరదాగా పిలుచుకుంటూ ఉంటాం. శ్రీకాకుళం జిల్లా తెచ్చుకుంటాం. సంబంధించినటువంటి మన అనాలిసిస్ ఎలా చూడాలి మేడం? ఎవరెవరు ఏంటి, ఏ పార్టీకి ఎలా ఉంటుందనేది కొంచెం వివరించండి. ఇప్పుడు శ్రీకాకుళం అనేది ఒక ప్రత్యేక పరిస్థితి అండి శ్రీకాకుళంది. వాళ్ళేంటంటే పాపం అటు ఒరిస్సా వైపుకి ఆ బరంపురం అటు ఆ కల్చరు ఉంటది వాళ్ళకి. ఇటు మన ఆంధ్ర సైడు కల్చరు ఉంటది. అంటే వైజాగు, గోదావరి జిల్లాల కల్చరు కొంత మిక్స్ అయిపోయి ఉంటదనమాట. ఆ శ్రీకాకుళం జిల్లా హ్మ్. కానీ వాళ్ళ ప్రత్యేకత ఏంటి అంటే, వాళ్ళు సాహిత్య, కళా రంగాల్లో వాళ్ళు మామూలుగా ఉండదు వాళ్ళది. వాళ్ళ ప్రతిభా పాటవాలు ఇప్పుడు కథానిలయం అని చెప్పి కాళీపట్నం రామారావు గారని చెప్పి పెట్టారు శ్రీకాకుళంలో. ఆయన ఈ మధ్య చనిపోయారు. ఆయన ఎన్నో పుస్తకాలు సేకరించి ఈ రోజుకి ఆయనకి ఆ కథానిలయంకి పుస్తకాలు ఇచ్చేస్తూ ఉంటారు చాలా మంది. వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ వారసులు ఎవరు చదవని పరిస్థితి ఉన్నా గాని, ఏదైనా గాని ఏదైనా ఒక మీటింగ్ దగ్గర దానికి సంబంధించిన ఒక కౌంటర్ పెడతారు వాళ్ళు. పెడితే అక్కడికి తీసుకొనెళ్ళి ముందే అనౌన్స్ చేస్తారు. మీ ఇంట్లో ఉన్న పుస్తకాలు తీసుకొచ్చి ఇవ్వండి అని. అది ఎంత శ్రమతో కూడుకున్న విషయం అంటే, పైగా దాన్ని డిజిటలైజ్ గూడా చేశారు. డిజిటలైజ్ ఎవరు చేశారు అంటే, మనసు ఫౌండేషన్ వాళ్ళు డిజిటలైజ్ గూడా చేశారు. అంటే అది ఒక మహత్తర కార్యక్రమం అనమాట. ఇప్పుడు మనకి ఈ తెలుగు రాష్ట్రాల్లో హ్మ్, ఈ 2 రాష్ట్రాల్లోనూ ఏదైనా ఒక ప్రత్యేకమైన పుస్తకం కావాలి అంటే గనక, ఆ కథానిలయం పోర్టల్‌లోకెళ్ళి చూసుకుంటే మనకు ఆ పుస్తకం దొరుకుతది. రచయిత అలాగే కథ, కథా కాలం ఎవరు ప్రింట్ చేశారు ఇక మొత్తం వచ్చేస్తది దాంట్లో. అంటే అంత విశేష కృషి జరిగిందక్కడ. అలా ఇప్పుడు మనకి ఏదైనా ఒక కథలకు సంబంధించిన అవార్డులు ఇచ్చారు అనంటే గనక శ్రీకాకుళం రచయితలు ఒక ప్రత్యేక స్థానంలో ఉంటారు. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే వీళ్ళు ఆహ్, సంస్కృతిలో చాలా ముందున్నారు. సంస్కృతి, సంస్కారాల్లో కావచ్చు, లేదు అనుకుంటే ఇప్పుడు చదువుల్లోనండి ఇప్పుడక్కడ ఒ ఒకే మనిషికి టీచర్ ఉద్యోగం, ఒకే మనిషికి పోలీస్ ఉద్యోగం వచ్చిందనుకోండి. వాళ్ళు టీచర్ ఉద్యోగమే ఎంచుకుంటారు. అంటే అదొక సంస్కృతిలో భాగం అన్నమాట అది. అసలు హ్మ్. ఒక టీచర్ ఉద్యోగం చేస్తున్నాడు అంటే, ఇంకా అసలు వాడెక్కడో కూర్చున్నంత ఫీలింగ్‌లోకెళ్ళిపోతాడు టీచర్ ఉద్యోగం రాగానే. అలాంటి శ్రీకాకుళంలో పేదరికం తాండవిస్తా ఉంటది. ఆ పేదరికం గూడా ఎట్లాంటి పేదరికం అంటే, తిండి దొరక్క అడవిలో దుంపలు దొరుకుతా ఉంటాయి. ఆ దుంపలు తెచ్చుకొని దుంపలు తింటూ ఉంటారు అక్కడ వాళ్ళెక్కువ. దానివల్ల ఏం జరుగుతుందంటే, చాలా సార్లు వాళ్ళకి ఆ దుంపలు విషతుల్యమైనయి అని గూడా వాళ్ళకి తెలియక ఆహ్, హ్మ్, అలా జబ్బుల బారిన పడి చనిపోతూ ఉంటారు చాలా మంది. అలాగే అక్కడ ఉద్దానం అనే ఒక ప్రదేశం ఉంది. అక్కడ కిడ్నీకి సంబంధించిన సమస్యలు గూడా చాలా ఎక్కువుంటాయి. ఒక రకంగా ఆ ఉద్దానం సమస్యని పవన్ కళ్యాణ్ బయటికి తీసుకొనొచ్చాడు. వచ్చి దానికోసం ఏదేదో చేశాడు. అయితే అక్కడ సహజ సంపదలు అంటే గనులు, ఖనిజ సంపదలు చాలా ఎక్కువుంటాయన్నమాట అక్కడ. ఈ ఖనిజ సంపదలు అక్కడ చాలా ఉంటాయి కాబట్టి, మామూలుగా ఎన్‌ఎండీసీ కింద ఉంటాయి. ఈ ఖనిజ సంపదలు మొత్తం మనకి మన దేశం మొత్తం మీద ఎన్‌ఎండీసీ అనే ఒక సంస్థ ఉంది. నేచురల్ మినరల్స్ కార్పొరేషన్ అన్నమాట అది. దాని కింద ఉండేదాన్ని
ఆ మొదటిసారిగా వైఎస్ఆర్ వచ్చిన తర్వాత ఆ గనుల్ని ప్రైవేట్ వ్యక్తులకి లీజుకి ఇవ్వటం అనేది చాలా ఎక్కువైంది. ఈ చాలా ఎక్కువ అవటం తోటి ఆమ్, చాలా పెద్ద స్కామ్ కూడా జరిగింది అక్కడ. ఈ స్కామ్ వల్ల అక్కడ పర్యావరణానికి చాలా ఉమ్, సమతుల్యత దెబ్బతింది అని తెలిసింది మనకి. ఈ రంగురాళ్ళు అని దొరుకుతూ ఉంటాయి. ఈ రంగురాళ్ళ ఆ గనులు కూడా ఆ ఏరియాలో ఎక్కువ ఉంటాయి అన్నమాట. అయితే అది ఈ రంగురాళ్ళ గనులు ద్వారా అదే ఎన్ఎండిసి కింద ఉండి, ఎన్ఎండిసి గనక అవన్నీ తీసి అమ్మితే గనక మన దేశానికి చాలా డబ్బు వచ్చి ఉండేది. మన రాష్ట్రం వాటా రాష్ట్రానికి వచ్చుండేది. కానీ ఆ చాలా తెలివిగా రస్ అల్ ఖైమా అని చెప్పి దుబాయ్ సంస్థ ఒకటి ఉంది. ఈ రస్ అల్ ఖైమా సంస్థకి ఆమ్, మన ఇండియాలో కోనేరు ప్రసాద్ అని చెప్పి ఆయన కూడా ఈ ఈడీ కేసులో ఉన్నాడు. రఘురామ కృష్ణరాజు గారు ఉంటారు ఆ ఏరియా. అది ఆ, గో గో గోల్ఫ్ కోర్ట్స్ ఈమార్ అండి, సంబంధించిన ఈమార్ గోల్ఫ్ కోర్ట్స్. ఆ ఆ, అయితే ఉమ్, ఆ ఆ- ఆ ఆ సంస్థ యజమాని అనమాట ఆయన. ఆయన రస్సల్ ఖైమాకి ఆ, ఆ గనులు లీజు ఇప్పించడం జరిగింది. అంటే పార్ట్నర్షిప్ అన్నమాట. ఇండియాకి ఎన్నో అంటే అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో ఆ సంస్థకి పార్ట్నర్షిప్ లో ఇప్పించడం వల్ల చాలా ఖనిజ సంపదని ప్రైవేట్ వ్యక్తులు దోచుకోవటం జరిగింది. అప్పుడు చెప్పింది ఏంటి అంటే ఆ శ్రీకాకుళం ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి దాని నుంచి వచ్చిన ఆదాయంతో చేస్తాము అని చెప్పి, ఎట్లా అయితే ఓబుళాపురం గనులు విషయంలో మన సహజ సంపదలన్నీ వేరే దేశాలకు ఎలా అయితే వెళ్ళిపోయినాయో ఐరన్ ఓర్ రూపంలో, ఇక్కడ కూడా అదే జరిగింది. అదే జరిగి ఆ గనులు తవ్వేటప్పుడు దానికి ఏమి ఒక లెక్క పత్రం ఏమీ లేక, అంటే కనీసమైన ప్రమాణాలు కూడా పాటించకపోయేసరికి ఆ ఏరియాలో బాగా పర్యావరణ ఆ సమతుల్యత దెబ్బతిందనమాట. అది ఈ శ్రీకాకుళం జిల్లా చరిత్ర. అయితే ఈ శ్రీకాకుళం జిల్లాలో మొదటి నుంచి కూడా గౌతులచ్చన్న గారని ఒక పెద్ద లీడర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ మనవరాలే పోటీ చేస్తుంది. అలాగే ఆ ఇప్పుడు చూసుకుంటే గనక అసెంబ్లీలో ఆయన స్పీకర్ గా ఉన్నాడా లేకపోతే బౌన్సర్ గా ఉన్నాడో తెలియని ఒక స్పీకర్ ఉన్నాడు. ఆయన తమ్మినేని సీతారాం గారండి. తమ్మినేని తమ్మినేని సీతారాం. తమ్మినేని సీతారాం ఆయన స్పీకర్ కి తక్కువను బౌన్సర్ కి ఎక్కువ లాగా వ్యవహరించాడు. అయితే అలాగే ఆ ప్రతిభా భారతి ఉండేది. వాళ్ళ ఫాదర్ ఉన్నారు. ఇట్లా ఆ అమ్, అది పేరుకి ఆర్థికంగా వెనకబడిన ప్రాంతమే గాని మంచి మంచి నాయకులు ఉన్నారు అక్కడ. అంటే తమ్మినేని సీతారాం లాంటి వాళ్ళు కాదు, మంచి మంచి లీడర్స్ ఉన్నారనమాట. అయితే ఇప్పుడు ఆ జిల్లాలో ఎవరిది పై చేయి, ఎవరు పట్టు సాధిస్తారు అంటే 2019 ఎన్నికల్లో మనం మనం మర్చిపోయాం ఇంకా. ఎర్రమనాయుడు లాంటి లీడరు, ఎర్రమనాయుడు కొడుకు ఆ రామ్మోహన్ నాయుడు గారును, అలాగే రా- అక్కడ రామ్మో రామ్మోహన్ నాయుడు. ఇప్పుడు ఆయన పార్లమెంట్ లో సెకండ్ యంగెస్ట్ లీడరు. చాలా బాగా హిందీ, ఇంగ్లీష్, తెలుగు అన్ని చాలా బాగా మాట్లాడతాడు. పార్లమెంట్ లో నిజానికి మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడిన వాళ్ళల్లో రామ్మోహన్ నాయుడు అలాగే గల్లా జయదేవ్ వాళ్ళిద్దరే. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడేది తట్టుకోలేక, అసలు కనీసం వాళ్ళిద్దరూ మాట్లాడేది అర్థం కూడా కాక, వైసీపీ లీడర్లు, వైసీపీ ఎంపీలు తెలుగులో అరే కూర్చోరా అని చెప్పి వాళ్ళని తిట్టిన సందర్భం కూడా ఉంది. అంత మంచి నాయకులు ఉన్నారు ఆ ప్రాంతంలో. అలాగే ఇప్పుడు అచ్చెన్నాయుడు ఉన్నారు. అచ్చెన్నాయుడు కూడా ఆ మంచి లీడరు. అంటే పార్టీకి కావలసిన అంగబలం అర్ధబలం సమకూర్చగలిగిన నాయకుడు టీడీపీకి. ఇలా ఉన్నారు. అలాగే చీపురుపల్లిలో బాబురావు గారని ఒక ఆయన ఉండేవాడు. ఆయన కూడా మంచి లీడరు. వీళ్ళంతా పాత నాయకులు.
ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే ఇప్పుడు గౌతు శిరీష కావచ్చు, అచ్చెన్నాయుడు కావచ్చు, ఇట్లా లీడర్లు వచ్చారు. 2019లో నాకొక్క అవకాశం ఇవ్వండి, నాకొక్క అవకాశం ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి అడిగిన దరిమిల, సరే ఆళ్ళ నాన్న ఆయనకు ఒక అవకాశం ఇస్తే ఆయన పెద్ద ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించిన ఒక వ్యక్తిగా, ఒక వ్యాపారవేత్తగా, ఒక పారిశ్రామికవేత్తగా ఇలా రకరకాల అవతారాలు ఎత్తాడు. అంటే ఆయన దగ్గర ఏదో ఒక మహత్యం ఉంది. అంటే డబ్బుని ఎలా సంపాదించాలి అనే దాని విషయంలో ఆయన చాలా నేర్పరి. సరే మరి అంత నేర్పరైన వాడు ఆయన తింటూ మనకు కూడా కొంచెం పెడతాడు గదా అనే ఒక ఉద్దేశంలో ప్రజలు ఏం చేశారు అంటే అంచనాల్ని తారుమారు చేస్తూ 63% ఓటింగు పర్సెంటేజ్ అతనికిచ్చారు వైసీపీ పార్టీకి. వైసీపీ పార్టీకే అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, అక్కడ లోకల్‌గా ఉన్న లీడర్లు ఎవరు కూడా వాళ్ళు వ్యక్తిగత స్థాయిలో పేరెన్నిక గల నాయకులైతే ఏం పెద్ద గొప్ప నాయకులైతే కాదు. కేవలం జగన్మోహన్ రెడ్డిని చూసి, అలాగే జగన్మోహన్ రెడ్డి సంపద చూసి, ఈ సంపదను పంచుతాడు అంటే అతని దగ్గర ఏదో ఒక టెక్నిక్ ఉంది. ఇప్పుడు మనకు చెప్తారు గదా! ఆహ్, ఇసుకలోంచి తైలాన్ని రప్పించగలము అనే ఒక మాట చెప్తా ఉంటారు గదా! ఆహ్, అలా అన్నమాట. అయ్యేసరికి ఇంక అప్పుడు గెలిపించారు. తెలుగుదేశం పార్టీకి చాలా చాలా పట్టుండేది శ్రీకాకుళం జిల్లా మీద. అలాంటిది శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆహ్, వెనకంజ వేసి 31% ఓటింగ్‌తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇకపోతే పవన్ కళ్యాణ్‌కి 1% ఓటింగు, బీజేపీకి 0.9% ఓటింగు, కాంగ్రెస్‌కి 1% ఇలా వచ్చిన సందర్భం. సరే మరి ఇవన్నీ ఇలా ఉండగా ఈసారి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ప్రశ్న. అయితే అందరూకి అర్థమైనట్లు, అందరికీ తెలిసినట్లు జగన్మోహన్ రెడ్డి అధికారంతోటి, తండ్రి అధికారంతోనే అంత సంపాదించినప్పుడు, తనే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకెంత సంపాదించుకున్నాడో అనే దానికి ఈ రోజుకి ఈ రోజు లెక్కలు దొరకవు. ఆయన రాబోయే రోజుల్లో ఆయన ఎన్నికల్లో అంటూ ఉంటే గనక ఎన్నికల అఫిడవిట్‌లో గాని, ఆయన ఇన్‌కమ్ టాక్స్ అఫిడవిట్‌లో గాని దొరకాల్సిందే తప్పితే, ఈ రోజుకి ఈ రోజు మన దగ్గర లెక్కలు దొరకవు. అయితే ఈ పరిస్థితుల్లో మరి ప్రజల దారెటు? అంటే వాళ్ళు ఏదైతే ఒక ఆశ పెట్టుకున్నారో, ఆ ఆశ నిరాశ అయిపోయింది. ఏమీ పంచలేదు. ఎలా అయితే మోడీ 15,00,000 మీకు స్విస్ బ్యాంక్‌లో ఉన్న దొంగ డబ్బులు తీసుకొచ్చి మీకు పంచుతాను అన్నాడో, మీ అకౌంట్‌లో ధనాధన వేస్తాను అని చెప్పాడో, అకౌంట్‌లు కూడా ఓపెన్ చేయించి ఒక ఆశ పెట్టాడో, అది నెరవేరలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఏమీ చేయకోకుండా ఖాళీ చేతులతోటి ఇంకా పైగా, ఇంకా పైగా వాళ్ళ దగ్గర ఏమన్నా మిగిలిన డబ్బులు ఏమన్నా ఉన్నాయి అంటే అవి లాక్కోవడానికే ప్రయత్నం చేశాడు తప్పితే వేరేగా ఏమీ లేదు. ఈ రోజుకి శ్రీకాకుళం నుంచి వలసలు తప్పట్లేదు. ఇప్పుడు మీరు హైదరాబాద్‌లో గనక చూసారు అంటే గనక ఏ బిల్డింగు కన్‌స్ట్రక్షన్‌లో అయినా సరే సెంట్రింగ్ పని శ్రీకాకుళం వాళ్ళే చేస్తారు. ఇప్పుడు ఆఖరికి తెలుగుదేశం పార్టీ మీటింగుల్లో గూడా ఏదైనా ఒక ఆహ్, సెట్టింగ్స్ వెయ్యాలి అంటే ఒకప్పుడు బాబురావు గారే వేసేవాళ్ళు. అంటే వాళ్ళ దగ్గర ఆ నైపుణ్యం ఉంది వాళ్ళ దగ్గర. మరి ఈ ఈ ఉత్తరాంధ్రకి పేరుబడి సిక్కోలుగా పిలుచుకోబడిన శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజుకి పేదరికం తాండవిస్తుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా గాని వాళ్ళ స్థితిగతులైతే పెద్దగా మారింది లేదు. కాకపోతే వాళ్ళకి చదువు మీద ఉండే అపరిమితమైన ఇష్టంతోటి వాళ్ళు బాగా చదువుకుంటారు. బీఈడీ ఖచ్చితంగా చేస్తారు చాలా మంది. అయితే ఈ బీఈడీ చేసిన తర్వాత పోయినసారి వీళ్ళు ఆలోచించింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నేను మెగా డీఎస్సీ వేస్తాను, మెగా డీఎస్సీ వేస్తాను అని అంటే వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు. నిజంగా వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద
ఎక్కువ డిఎస్సి కొట్టగలిగిన సామర్థ్యంలో వాళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళు. అంటే వాళ్ళు ఇప్పుడు చాలా చోట్ల సివిల్స్ ప్రిపేర్ అవుతా ఉంటారు చూసారా? అలా వాళ్ళు టీచర్ ట్రైనింగ్ అవుతూ ఉంటారు. ఇంటర్మీడియట్ అవుతూనే సెకండరీ గ్రేడ్ టీచర్స్ కావచ్చు, డిగ్రీ అవుతూనే బీఈడీ చేయటం కావచ్చు, లేదు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే ఎంఈడీ చేయటం కావచ్చు. ఇలా చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఇంకా అదే చేస్తే వ్యవసాయం చేస్తారు, లేదంటే ఈ పని చేస్తారు. అది ఇది కాదంటే ఈ రెండు రాదు అంటే సెంటరింగ్ పనికి వచ్చేసేస్తారు. ఎక్కడికైనా వెళ్ళగలరు వాళ్ళు, ఎక్కడైనా ఉండగలరు వాళ్ళు. అయితే మరి ఈ పరిస్థితుల్లో ఈ మెగా డిఎస్సి వెయ్యకపోవటం వల్ల అక్కడ టీచర్లకు ఉద్యోగాలు రాక ఇవాళ అక్కడ చాలా పేదరికం తాండవిస్తుందంటే అర్థం చేసుకోండి. మరి వాళ్ళు ఒక రకంగా ఇప్పుడు బిఈడి చేసిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఏదో ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేరి మెగా డిఎస్సి ఎప్పుడు పడుతుందా, ప్రిప్ ఎగ్జామ్ రాద్దాము అనే ఉద్దేశంలో ఉంటారు తప్పితే ఈ టీచరే అవ్వాలి అనుకున్న వాళ్ళు వీళ్ళు అసలు డైవర్ట్ కారు, ఇంకో వృత్తిలోకి వెళ్ళరు. అంటే ఇంకో వృత్తి చేద్దామన్నా లేదు. ఉంటే గింటే ఏముంటది, వాళ్ళ దగ్గర గనులు అవి తవ్వుతూ ఉంటారు కాబట్టి ఆ మట్టి పనికి వెళ్ళాలి తప్పితే వేరే వెళ్ళలేరు. ఇప్పుడు ఈ చదువుకున్న పిల్లలు, బిఈడి చేసిన పిల్లలు మట్టి పనికి ఎలా వెళ్తారు చెప్పండి? అందుకని శ్రీకాకుళం జిల్లాలో ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన మోసానికి ఈ చదువుకున్న వాళ్ళంతా కూడా ఓటు టీడీపీకే వేస్తారు. వాళ్ళొస్తేన్నా కనీసం ఒక డిఎస్సి పడుతుంది. ఎందుకంటే 2014, 2019 మధ్య కాలంలో చాలా మందికి ఈ డిఎస్సిల రూపంలో చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మరి ఈ 19, 24 మధ్యలో డిఎస్సి వేయకపోవటం వల్ల ఉద్యోగాలు రాకపోగా ఇప్పుడు మళ్ళీ ఈ లోపు అంటే అంతకుముందు చదువుకున్న వాళ్ళు ఉండగా మళ్ళీ చదువుకునే వాళ్ళు వస్తారు కదా. ఇప్పుడు వీళ్ళు వాళ్ళు పోటీ పడతారు. అంటే ఎక్కువ మంది పోటీ పడే అవకాశం ఉంది ఇప్పుడు. ఈ పోటీలో నాకు ఉద్యోగం వస్తుందో రాదో అనే ఒక ఆందోళనలో కూడా వాళ్ళు ఉన్నారు. ఈ ఆందోళనలో వాళ్ళు కనీసం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు రాగానే డిఎస్సి వేస్తాడు అనే నమ్మకంతో టీడీపీకి ఓటింగ్ బాగా పెరిగే అవకాశం ఉంది అని అనిపిస్తుంది. ఏది ఏమైనా వైసీపీకి ఆ జిల్లాలో పరాభవం తప్పదనే అనిపిస్తుంది. 2-3 రకాలుగా ఏ రకంగా చూసినా గానీ మనకి సుస్పష్టంగా కనిపించేది ఏంటి అంటే ఇప్పుడు వేరే సర్వేలు కూడా చెప్పింది అదే. శ్రీకాకుళం జిల్లా ఈసారి వైసీపీకి ఘోర పరాజయాన్ని కట్టబెట్టబోతుంది అనేదే వాళ్ళు చాలా మంది కూడా మాట్లాడింది అదే. నేను కూడా స్టడీ చేసిన దాన్ని బట్టి శ్రీకాకుళం జిల్లాలో గడ్డు పరిస్థితిని వైసీపీ పార్టీ ఎదుర్కొనుందని అర్థం. మేడం మరి 3 రాజధానులు విశాఖపట్నం అనేది ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా శ్రీకాకుళం మీద అసలు? ఉండదండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కోరుకుంటుంది ఏంటి అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ ఉండటానికి ఇష్టపడతారండి. మొదటి పాయింట్. అక్కడ పరిస్థితులు బాగలేదు అంటే వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు. వలస వెళ్ళడానికి వాళ్ళు ఎప్పుడు బాధపడరు. అంటే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. నేను జీవితంలో ఏం కావాలి అనుకుంటున్నాను అని. నేను ఖచ్చితంగా లోకల్ గానే ఉండి ఏది దొరికింది తిని బతుకుదామా అనేది ఒక సెక్షను. అలాగే ఈ చదువుకుని టీచర్ అవుదామా అనేది ఇంకొక సెక్షను. అదేది కాదు అంటే గనక నేను ఎక్కడికైనా వలస వెళ్ళిపోయి నా దగ్గర నైపుణ్యం ఉంది అని చెప్పి ఈ సెంట్రింగ్ పని కోసము ఈ ఆ భవన నిర్మాణ కార్మికులుగా వచ్చేదానికి వాళ్ళు వచ్చేస్తారు. అసలు వాళ్ళు ఏం పెద్ద ఆలోచించరు. ఇప్పుడు 2-3 తరాలుగా హైదరాబాద్ లో వచ్చి హైదరాబాద్ లో స్థిరపడిపోయారు. ఇప్పుడు సనత్ నగర్ ఏరియాకి వెళ్తే గనక అక్కడ మొత్తం వాళ్ళే ఉంటారు. కాలనీలు ఉన్నారు వాళ్ళు. ఏంటంటే వాళ్ళు ఎప్పటి నుంచో వచ్చారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, హైదరాబాద్ లో ఇప్పుడు వీళ్ళు సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా శ్రీకాకుళం వెళ్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఒక గుడిలో చాలా ప్రత్యేక పూజలు జరుగుతాయి అన్నమాట. ఎక్కడున్నా సరే వాళ్ళు వెళ్తారు. వెళ్ళినప్పుడు వీళ్ళ స్థితిగతులు అక్కడ ఉన్న వాళ్ళు చూస్తారు. చూసినప్పుడు మరి వాళ్ళకి అక్కడ తిండి లేక ఆ బాధపడే వాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళతో కలిసి వచ్చేస్తారు. వాళ్ళు చాలా కట్టుబాటుతో
ఏమంటారు దాన్ని, కమ్మిక అంటారు కదా, అట్లా చాలా కలిసిపోయి ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళ తాలూకా వాళ్ళని పైకి తీసుకొచ్చుకుందాం అనే దాంట్లో కొంచెం సపోర్టివ్ గా ఉంటారు. అలా వచ్చేస్తా ఉంటారు ప్రతి సంవత్సరం. ఆ పండగకి వెళ్ళినప్పుడు ప్రతి ఊరు నుంచి కనీసం 20-30 మంది కొత్త వాళ్ళు హైదరాబాద్కు వచ్చేసేసే పరిస్థితి ఉందన్నమాట. అది శ్రీకాకుళం ఏరియాలో ఉన్న ప్రత్యేకత. మరి ఇంకా కొంతమంది ఏంటి, ఏమైనా సరే మొండిగా మేము డిఎస్సి రావాల్సిందే, మేము టీచర్ కావాల్సిందే అనే ఉద్దేశంలో ఉండే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళే దేనికోసం ఎదురు చూస్తారు చెప్పండి? ఉద్యోగం కోసం ఎదురు చూస్తారు వాళ్ళు. టీచర్ ఉద్యోగం కోసమే చూస్తారు మరి మరి. అవును. అందుకని ఈ పరిస్థితుల్లో ఆమ్, నేను కూడా ఏం కోరుకుంటున్నానంటే నిరుద్యోగుల తరఫు నుంచి, పాపం వాళ్ళు 5 సంవత్సరాలు కళ్ళు కాయలు కాసేటట్లు ఎదురు చూశారు. ఇప్పుడు రాగానైనా చంద్రబాబు నాయుడు ఆ విషయం మీద శ్రద్ధ పెట్టి అసలు మొదటిగా ఆ చేయాల్సింది అదే. అంతేగాని వాళ్ళకి రాజధాని ఇక్కడే వైజాగ్ లో వస్తుందా? అసలు వాళ్ళకి ఆ శ్రీకాకుళం వాళ్ళకి రాజధాని ఎక్కడున్నా వాళ్ళకి ఒరిగేది ఏంటండి? వాళ్ళ ఊర్లో అయితే కట్టట్లేదు కదా అనే ఉంటది వాళ్ళకి. పైగా పోనీ వైజాగ్ రాజధాని రాజధాని అని ఒక హడావుడి చేసింది. అమరావతి కట్టలేక ఒకటి, చంద్రబాబు నాయుడు మొదలెట్టిన దాన్ని వేరెవరో శంకుస్థాపన చేసిన దాన్ని నేనెట్లా చేస్తాను అనే దానికి. అంటే మీకు గుర్తుండే ఉంటది, విక్రమార్కుడు సినిమాలో ఒకడొచ్చి అరగుండు చేస్తాడు, మిగతా చేయమంటే వాడు ఇదే మాట అంటాడు, వాడెవడో శంకుస్థాపన చేస్తే నేను చేస్తానా అంటాడు. అదే విధంగా చంద్రబాబు నాయుడు మొదలెట్టిన దాన్ని నేనెందుకు కొనసాగించాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అమరావతి ఆపటానికి అదొక కారణం. రెండో కారణం ఏంటి అంటే వైజాగ్ లో ఇప్పటి ముప్పటిగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ భూముల్ని కొల్లగొట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వైజాగ్ని ఎంచుకున్నారు తప్పితే వేరే ఉద్దేశంగా కాదు. ఆ సరే, ఆ ఆశలు ఎంత అడియాసలైనయో మీకు ముందు ముందు తెలుస్తుంది. ధన్యవాదాలు మేడం. చూద్దాం మరి ఏమవుతుందో శ్రీకాకుళం సంగతి.